నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక 2029లో ప్రధాని రేసులో దళపతి విజయ్ పేరు తమిళనాడు రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. తమిళగ వెట్రి కజగంకు చెందిన పలువురు నేతలు సీఎం విజయ్ ను 2029 లోక్సభ ఎన్నికలకు ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. విజయ్ పాలన, ఆయనకున్న భారీ ప్రజాదరణ, ముఖ్యంగా యువతలో ఉన్న క్రేజ్ ను జాతీయ స్థాయికి తీసుకువెళ్లాల్సిన సమయం వచ్చిందని టీవీకే నేతలు వాదిస్తున్నారు. ఇటీవల టీవీకే నేతలు డి శరత్ కుమార్, ఆదవ్ అర్జున్ తదితరులు విజయ్ కు జాతీయ స్థాయిలో నాయకత్వం వహించే సామర్థ్యం ఉందంటూ బహిరంగంగా మాట్లాడారు. 2029లో విజయ్ ను ప్రధాని అభ్యర్థిగా నిలబెడితే దేశ రాజకీయాల్లో కొత్త మార్పు వస్తుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి ఒక బలమైన నాయకుడు జాతీయ రాజకీయాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉంది అన్నది టీవీకే వాదన. అయితే ఈ వ్యాఖ్యలు కూటమిలో ఉన్న కాంగ్రెస్ కు మాత్రం అస్సలు నచ్చడం లేదు. కాంగ్రెస్ నేతలు విజయ్ ప్రధాని అభ్యర్థిత్వంపై వస్తున్న ప్రచారాన్ని సీరియస్ గా తీసుకోకుండా టీవీకే ఇప్పటికీ ఒక అభిమాన సంఘంలా వ్యవహరిస్తోందంటూ కౌంటర్ ఇస్తున్నారు. 2029 ఎన్నికలకు తమ పార్టీ తరపున రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్నామని కాంగ్రెస్ వైపు నుంచి స్పష్టమైన సంకేతాలైతే వస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా విజయ్ ప్రధాని అవుతారనే ప్రచారాన్ని తేలికగా కొట్టిపారేశారు. దేశ ప్రధాని కావాలంటే లోక్సభలో కనీసం 272 మంది ఎంపీల మద్దతు అవసరమని గుర్తు చేశారు. అంటే అభిమానులు ప్రజాదరణ మాత్రమే ప్రధాని పదవికి సరిపోవని ఆయన చెప్పినట్టే. ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే ఇంత పెద్ద జాతీయ లక్ష్యం గురించి చర్చ మొదలు కావటం. ఆయన నేతృత్వంలోని టీవీకే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన తొలి ఎన్నికల ప్రదర్శన ఇచ్చింది. అయితే 2029 నాటికి తమిళనాడు బయట కూడా విజయ్ కు ఎంత రాజకీయ మద్దతు ఏర్పడుతుంది అనేదే అసలు పరీక్ష. మరోవైపు టీవీకే ప్రస్తుతం కేవలం తమిళనాడు రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో తన నాయకుడి ఇమేజ్ ను నిర్మించుకోవాలని చూస్తున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. కానీ ప్రధాని అభ్యర్థిగా విజయ్ ను ముందుకు తీసుకురావడం వల్ల మిత్రపక్షమైన కాంగ్రెస్ తోనే విభేదాలు మొదలైతే అది భవిష్యత్తులో కూటమి రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే విజయ్ ను 2029 ప్రధాని అభ్యర్థిగా టీవీకే నేతలు ప్రాజెక్ట్ చేయడం ప్రస్తుతం ఒక డిమాండ్ మాత్రమే. అధికారికంగా ఆయన ప్రధాని అభ్యర్థిగా ప్రకటించబడలేదు. కానీ ఈ డిమాండ్ కు కాంగ్రెస్ నుంచి వెంటనే కౌంటర్ రావటం మాత్రం తమిళనాడు రాజకీయాల్లో కొత్త పవర్ గేమ్ కు తెరలేపింది. విజయ్ తన జాతీయ రాజకీయ అంశాలపై స్వయంగా ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు? కాంగ్రెస్ తో కూటమి కొనసాగుతుందా? 2029 నాటికి విజయ్ ప్రభావం తమిళనాడు దాటి దేశవ్యాప్తంగా విస్తరిస్తుందా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.